బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది. కొత్తకోట మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు ఒక చోట గెలుపొందారు. కొత్తకోట మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కొత్తకోట మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు ఒక చోట గెలుపొందారు. కొత్తకోట మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. రైట్, రామచంద్ర గౌడ్ గారు, మీకు ఖాతాలో మరొక మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కొత్తకోట మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, అక్కడ ఇతరులు ఒక చోట గెలుపొందారు. కొత్తకోట మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకి రిజర్వ్ చేశారు. మీ ఖాతాలో మరొక ఇది కూడా పడింది. సో ఎట్లా ఏమనుకుంటున్నారు? మొత్తంగా చూస్తే ఓవరాల్ గా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా వరకు మెజారిటీ స్థానాల్లో కైవసం చేసుకుంది. రామచంద్ర గౌడ్ గారు, అన్మ్యూట్ చేయండి. ఉందండి. ఇప్పటి వరకు 54 రిజల్ట్ వస్తే సుమారుగా 45 వరకు కాంగ్రెస్ కు ఉన్నాయండి. 9 మాత్రమే బీఆర్ఎస్ కు ఉన్నాయి. దాంట్లో ఇంకా మాకు ఏంటంటే 50% అబో, ఇప్పటికి 50% కాదు 80% అబో వచ్చినట్టు, 80 to 90%. ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి 20% లోపలనే వస్తున్నాయండి. ఇది మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నాయండి. దాంట్లో ప్రజలతో ఉన్న సత్సంబంధాలు అనుకోండి, లోకల్ ఎమ్మెల్యేలు అనుకోండి, లోకల్ నాయకుల కృషి ద్వారా ప్రజల విజయం అనుకుంటామండి. ఇది ప్రజాస్వామ్య విజయం, ప్రజల విజయం అని అనుకుంటున్నాము. ఇంకా రిజల్ట్ పూర్తిగా వచ్చిన దాన్ని బట్టి ఇంకా పూర్తిగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. ఇంకా ఊహించిన దానికంటే బాగా వస్తుంది. ప్రజలకు ఇంకా మా మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేరే రకంగా ఫ్యూచర్ లో భవిష్యత్తులో ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రతి దాంట్లో మేము ముందు ఉంటామండి.